అందరికీ నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు మనం ఒంటిపేట గ్రామంలో కేవి వెంకటరమణ అనే రైతు 15 ఎకరాలు మామిడి తోట సాగు చేస్తున్నాడు. ఈయన గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో విధానాలు పాటిస్తున్నాడు. ఈ రోజు వచ్చేసి ద్రవజీవామృతం 400 లీటర్లు తయారు చేస్తున్నారు. 10 కిలోల పేడ ఒక 200 లీటర్ల డ్రమ్ముకు 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల పప్పు దినుసుల పిండి, 2 కేజీల బెల్లం, పిడికేడు పుట్టమట్టి. ఈ కార్యక్రమానికి మన గౌరవులైన కేవీకే అధిపతి సార్ వచ్చారు. వారి మాటలు విందాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం వనిపెంట నందు సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను. ఈనాటి చర్చనీయాంశం ఏంటంటే ద్రవజీవామృతము ఉద్యాన పంటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని తయారీ విధానం గురించి తెలుసుకుందామండి. ఇంతకుముందు తిరుమలయ్య గారు చెప్పినట్లుగా ఈరోజు ద్రవజీవామృతము 400 లీటర్లకు గాను మన కేవీ రమణ గారు మామిడి పొలంలో తయారు చేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి వస్తువులు చూసుకున్నట్లయితే 10 కేజీల పశువుల పేడ, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పు దినుసుల పిండి మరియు 10 లీటర్ల ఆవు మూత్రం తెచ్చుకున్నాము. 400 లీటర్లు ఇక్కడ ఉన్నాయి. మొదటగా మనం తయారీ విధానం చేసుకుందాము. ఈ ద్రవజీవామృతం తయారీకి మొదటగా 10 కేజీల ఆవు పేడను 200 లీటర్లకి కలుపుతున్నాము. తర్వాత 2 కేజీల బెల్లాన్ని మరియు ఒక పిడికెడ మట్టి పుట్టమన్నును మరియు 2 కేజీల పప్పు దినుసుల పిండిని ఒకదాని తర్వాత ఒకటి మనం కలపాలి. కలిపిన తర్వాత చివరిగా 10 లీటర్ల ఆవు మూత్రాన్ని మనం వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒక పొడుగాటి కట్టె తీసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అన్నీ కూడా సవ్య దిశలో అన్ని వస్తువులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బాగా కలియబెట్టుకుంటే మనకు బాగా కలిసిపోయి నీటిలో అన్నీ కూడా సమపాలలో ఒకదాని ఒక తర్వాత కరిగిపోతాయి. ఈ విధంగా కరిగినటువంటి ద్రవజీవామృతాన్ని మనం 4 నుంచి 5 రోజులు అట్లే పులియబెట్టి తర్వాత మనము ఏ పంటకైతే కావాల్సిందో దానిలో మనం ఉపయోగించుకోవచ్చు. ఉద్యాన పంటలు అయినటువంటి అరటి మరియు మామిడి మొక్కలకైతే 200 లీటర్ల నీటి ద్రవంలో మళ్ళీ కూడా 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని డైల్యూట్ చేసుకొని మనము డ్రిప్ ద్వారా కానీ లేదంటే పైపాటుగా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసినటువంటి ద్రవజీవామృతము 3 నుంచి 5 రోజుల తర్వాత మనం ఉదయం సాయంత్రము 2 సార్లు సవ్య దిశలో తిప్పుకున్న తర్వాత మనం ఏ క్రాప్ కావాలంటే ఆ క్రాప్ వేసుకోవచ్చండి. వాడే విధానం ఎలా అంటే మనము 200 లీటర్లు మరియు నీటిని తీసుకొని ఈ 200 ద్రవజీవామృతం దాంట్లో కలియపోసుకుంటే బాగా డైల్యూట్ అవుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మనకేమవుతుందంటే డ్రిప్ ద్వారా ఉపయోగించడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల పరిమాణం పెరుగుతూ భూమిని సారవంతం చేస్తాయి. భూమి యొక్క స్థితిగతులు అయినటువంటి గుల్లబారేతనం అవన్నీ కూడా ఉండడం వల్ల బాగా గాలి అనేది ఎరువులు బాగా తీసుకోగలుగుతాయి. సో మొక్క ఏపుగా పెరుగుతుంది. అంతేకాకుండా వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతాన్ని కూడా తగ్గినప్పుడు కూడా భూమి బెట్ట నుండి మొక్కలు తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ద్రవజీవామృతం వల్ల చాలా ఉపయోగం ఉందండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సోదరులను కూడా ఈ ద్రవజీవామృతం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వారి పొలాల్లో విరివిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.